కామారెడ్డి జిల్లా బీవిపేట మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షురాలు ఎంపీపీ బాలమణి, జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఉమ్మడి జిల్లా చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, వైసీపీ రవీందర్ రెడ్డి, మాదాపూర్ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి, బీవిపేట ఎంపీటీసీ 2 కొరవి నీరజ నరసింహులు, మరో ఎంపీటీసీ పల్లవి భూమేష్, యాడారం ఎంపీటీసీ లెక్కస్ రవి, మల్కాపూర్ ఎంపీటీసీ సుజాత శ్రీను, ఎంపీడీఓ పూర్ణచంద్ర కుమార్ పాల్గొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో పాఠశాల మరమ్మతుల కోసం కేటాయించిన నిధులు, వాటి అమలు విషయంలో ప్రజాప్రతినిధుల ప్రమేయం తప్పించటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ జడ్పీ వైస్ చైర్మన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను విస్మరించడం ఎంతవరకు సమంజసమని మండల అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులను నిలదీశారు. అనేటువంటి భావన తీసుకోవాలి, అది మంచితనం, నిజంగా ఆలోచిస్తారు. కాబట్టి ఎవరిపైనా పదవి ఎక్కినప్పుడు రిటైర్మెంట్ అనేది తప్పదు. అప్పుడే మా సోదరుడు రవీందర్ రెడ్డి అంటున్నాడు, అయిపోయింది ఇది లాస్ట్ మీటింగ్ అని. అయితే నిన్న డిస్కస్ చేశాం, విన్నాను కదమ్మా, నిన్న డిస్కస్ చేశాం. ఎలక్షన్ కోడ్లో ఏం చేయరాదు, మనతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళందరికీ కూడా అందరం కలిసి భోజనం చేయాలి. అందరం కలిసి ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ మండలం అయింది, ఫస్ట్ పాలక వర్గం కాబట్టి ఫోటోతో అందరం దిగాలి. అలాగే మనకు సహకరించిన అన్ని శాఖల అధికారులను శాలువాతో మరలా వీడ్కోలు ఇవ్వడం కాదు, వచ్చే వాళ్ళకు బాగా చేయాలని మనకు సహకరించి మనకు పనిని అందించి మనలో మరి మంచితనాన్ని మేల్కొల్పి అందరికి సహాయం చేసే విధంగా తోడ్పడ్డందుకు మీ అందరినీ కూడా శాలువతో సన్మానించాలని నిన్న మేమందరం కూడా ఎండిఓ గారు, ఎంపీపీ గారు ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరం తక్కువగా, అందరం భారతీయ పౌరులమే, కులం లేదు. అందరూ ప్రజాప్రతినిధులు సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పాతది కాబట్టి అంత ఊతలు పడబట్టి మనకు కనబడతలేదు కదా. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఎంపీపీ బాలమణి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసిన జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ గారికి, అదేవిధంగా వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి గారికి, ఎండిఓ శ్రీనివాస్ గారికి, మరియు ఎంపీటీసీలు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అంటే ఇంత చిన్న చూపుగా చూస్తుంది మన ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నాం. మేమైతే ఇది నేను రైతుల తరఫున మాట్లాడుతున్నా, ఒక రైతు బిడ్డగా మాట్లాడుతున్నా కాబట్టి సార్, దాన్ని మాత్రం ఖచ్చితంగా జీలుగులు మళ్ళీ వచ్చినాయి 300 అంటున్నారు. 900 మంది రైతులు ఉంటే ఆ జీలుగులు చూస్తే మొత్తం ప్రతి ఇంటి రైతుకు అందాలని చెప్పి అది మీ బాధ్యత ఉంటుంది కాబట్టి తెలియజేస్తున్నాం సార్. ఏదైనా మన చిన్న మండలం కాబట్టి మనం అందరం ఇవాళ అనిబిని మెరగకుండా అందరం ఉమ్మడి కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి ప్రతి రైతు పంటకే మనము రైతుంటేనే మన రైతుంటేనే మనకు 3 పూటల భోజనం అందిస్తున్నాం. మరి రైతు పండించిన ప్రతి గింజకు ఉపాధి లేకుంటూ, ఆ రైతుకు ఉపాధి కలిగించకుంటూ మనం వాళ్ళ నష్టం చేస్తే మనం కలకాల చాలా పుచ్చుకుంటోళ్ళం అవుతున్నాం. సెకండ్ జోను అధికారికంగా అందరూ కూడా మండల హెడ్ క్వార్టర్లో 9 గంటలకు, అన్ని గ్రామ పంచాయతీలో కూడా సేమ్ స్పెషల్ ఆఫీసరు లేకుంటే పంచాయత్ సెక్రటరీలు ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు నిర్వహిస్తారు. మండల హెడ్ క్వార్టర్లో కూడా 9, మన కలెక్టరేట్లో కూడా 9 గంటలకే ఉన్నట్టు ప్రోగ్రాము. అధికారులతో సార్, అధికారులు స్పెషల్ ఆఫీసర్ అవైలబుల్ ఉంటే స్పెషల్ ఆఫీసర్, లేకుంటే పంచాయత్ సెక్రటరీ గ్రామాల్లో. మండల లెవెల్లో ఎంపీపీ ఆధ్వర్యంలో ఉంటుంది. 10 ఉంది సార్, 10 ఉన్నారు కాబట్టి ఎంపీపీ. గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారులు లేకుంటే పంచాయతీ కార్యదర్శి అందరి ఖచ్చితంగా అందరిని పిలవాలి. సేమ్ మన తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణకు సంబంధించిన పాలు పంచుకున్న అందరూ కూడా ఇన్విటేషన్ కామన్గా ఉంటుంది. ఈ రాజకీయాలకు అతీతంగానే మనము ఇన్విటేషన్ చేస్తాము. అలాగే మనకు నేషనల్ పంచాయతీ అవార్డులో భాగంగా మనము క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒకటి, మనకు 9 టీంలు ఉన్నాయి. జనగామను సెలెక్ట్ చేయడం జరిగింది సార్, క్లీన్ అండ్ గ్రీన్ అనే దాంట్లో. అది ఒకవేళ వస్తే మనకు నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. అది డాటా మనం రేపు హైదరాబాద్లో మాకు 1 డే ప్రోగ్రామ్ ఉంది. ఒకవేళ వస్తే మనకు జనగామ గ్రామానికి మన మండలం 22 మండలాల్లో మనకు మండలంకి జనగామకు అవార్డు వచ్చే అవకాశం ఉంది సార్. అలాగే ఉపాధి హామీలో కూడా నంబర్ 1 జిల్లాలో మనం ప్రథమంగా ఉన్నాం సార్. అలాగే అన్ని దాంట్లో కూడా 24 గంటలు ఇక్కడ అవైలబుల్ ఉంటూ
మీరు చెప్పిన సలహాలు సూచనలతోని ఇంకా ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. కూర్చోవడానికి లేదు మరి నిజంగానే ఆమె కొంచెం జరిగింది కాబట్టి ఆయన అన్నాడు ఆమె తలపై పడింది. ఎంపీటీసీ మీకు వచ్చింది ఇవ్వడో కోరుకోవాలని అంటుంది. మనం ఒక తీర్మానం చేసేస్తే మనం పోయినాకైనా హాస్పిటల్ అయిపోతుంది. నేను 2 గంటలు కూర్చుంటాను, 1 గంట కూడా చచ్చిపోతానే చిత్తం. ఏం పద్ధతి ఇట్లా కాదు తల్లి, సమస్య పరిష్కారం కాదు. మన ఫండ్ వస్తలేదు సార్. రాలేదా రావద్దని చెప్పుకున్నా ఫండ్ కృష్ణమూర్తి కురుక్షేత్ర అవునా? అది గ్రామ పంచాయతీలో కృతజ్ఞత అవునవును సార్. బ్రహ్మగారికనేమో ఎండిఓ కృష్ణమూర్తిలో నువ్వు ఏం చెప్తున్నావు గ్రామ పంచాయతీలో లేదా చూడండి. అవును 3 బల్బులు లేవు, వర్షాకాలం వస్తుంది. మనం తెప్పిస్తున్నాం సార్. విలేజ్లో వెంబడే బల్బులు, వాటరు, డ్రైనేజ్ సార్ ఇవి కరెక్ట్గా ఉంటాయి. గ్రామాలలో అప్పుడప్పుడు మున్సిపల్ సెక్రటరీతో మాట్లాడు. వర్షాకాలం వస్తుంది, బ్లీచింగ్ పౌడర్ లీకేజీలు ఎక్కడైతే కొంచెం వాళ్ళని చూడండి. డ్రింకింగ్ వాటర్ కూడా మళ్ళీ ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది కదా. ప్రతిరోజు కలెక్టర్ సార్ వాటర్ దాని మీద ప్లస్ పైప్ లీకేజ్ ఆయన మిమ్మల్ని అడుగుతుండొచ్చు, మేమేమడుతున్నాం మా సెక్రటరీని అడుగుమంటున్నాం. అప్పుడప్పుడు రోజు గ్రామం నుంచి కూర్చో, ఓకే సార్. రోజు నుంచి కూర్చుంటే మామదాపూర్ 5 lakhs, షేర్ బీబీపేట 10 lakhs. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున కొంచెం పెండింగ్ ఉంది. ఏప్రిల్ 4 తర్వాత ఆన్లైన్ క్యాష్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వీటికి క్యాష్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇవి కూడా స్టార్ట్ చేపిస్తాము. నెక్స్ట్ గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ 2 జీపీ బిల్డింగ్స్ లాస్ట్ ఇయర్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. షేర్ బీబీపేట, రామరెడ్డి, శివరామరెడ్డిపల్లి. షేర్ బీబీపేట కంప్లీట్ అయింది, శివరామరెడ్డిపల్లి ఇంకా స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత సబ్ సెంటర్ బిల్డింగ్స్ కూడా అంబర్పేట బి, మామదాపూర్ 2 సబ్ సెంటర్ బిల్డింగ్కి శాంక్షన్స్ వచ్చాయి. ఒక టెండర్ ప్రాసెస్ అయింది. అంబర్పేట బి, మామదాపూర్ టెండర్ ప్రోగ్రెస్లో ఉంది. 2 కూడా నాట్ స్టార్టెడ్ ఉన్నాయి.